హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. పప్పు గారెలు ఎలా చేసుడో మీకు చూపెడతాను. అలా బట్టి ఐటమ్స్ మీకు ఇప్పుడు చూపెడతాను. మిర్చి, ఒక అల్లం, ఒక ఇంచు మందది అల్లం తీసుకున్నాం. పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, బచ్చల కూర ఏంటంటే మా తోటలనే ఉన్నది కాబట్టి ఇక ఐరన్ బాగుంటుంది. పాలకూరలో తోటకూరలో కానీ ఏ ఆకుకూర అయినా ఐరన్ బాగుంటుంది కాబట్టి మనం అందులో వేసుకోవచ్చు, ఏది ఉన్నా వేసుకోవచ్చు. అదే వేసుకోవాలని ఏం లేదు. ఇది బచ్చల కూర చాలా మంచిది ఆరోగ్యానికి. శనగపప్పు మనం ముందే ఒక ½ గంట ముందే నానబెట్టుకోవాలి. శనగపప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు, కొంచెం కారం. ఇప్పుడు మనం ఈ పప్పు మిక్సీ పట్టేసుకుందామండి. ఈ మిక్సీ పట్టుకున్నాక మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ అల్లం ఉంది కదా, ఇది పప్పు పట్టినాక తర్వాత చిన్నగా తరిగేసుకుందాం. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకుందాం. పప్పు వేసుకుందాం. ఇవి మిక్సీ పట్టేసుకున్నాక అవి కడిగేసి అందులో కొన్ని వాటర్ కొంచెం కచ్చపిచ్చగా పట్టుకోవాలండి. ఇది ఎందుకంటే మెత్తగా పడితే మంచిగా ఉండదు. కొంచెం కచ్చపిచ్చగా పట్టుకుంటేనే మనకు చేస్తే ఇట్లా మనకు గారె వచ్చేటట్టు, పప్పు గారె వచ్చేటట్టు చూసుకోవాలి. ఇట్లా పట్టేసుకోవాలి. మనకు ఆయిల్ ఎంత అంటే మనకు దీనిపై అంతా మనం ఆయిల్ పోసేసుకోవాలండి. ఎందుకంటే నేను నాస్టిక్ కడాయి కాకుండా ఇది ఇనుపది పెట్టుకున్నా కాబట్టి బాగా ఎక్కువ ఏం పడుతుంది, కొంచెం తక్కువనే పడుతుంది. అదంటే వెడల్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది, ఇది తక్కువనే పడుతుంది. ఇంకా కట్ చేసుకున్నాను. నేను ఎక్కువ ప్లాట్ మీద కట్ చేయను, నాకు చేత కట్ చేసుకుంటే బాగా ఇష్టం. నేను చేతిని కట్ చేస్తాను. ఎంత చిన్నగా అంటే చిన్నగా నేను చేతిని కట్ చేసేసుకుంటాను. అంటే నాలాగా మీరు కట్ చేయాలని ట్రై చేయకండి, ఇంత మన చేయి కట్ అవుతుంది. ఇక నాకు ఎందుకంటే నాకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇట్లనే ఎంత చిన్నగా అయినా నేను తరుగుతాను. కట్ చేసుకున్నాను. కొత్తిమీర చుట్టూ చిన్నగానే కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పెద్దగా కట్ చేస్తే ఏంటంటే తొందరగా మనకి వేసుడు చుట్టే వేయరాదు, పలిగినట్టు వస్తుంది. కూర కట్ చేసేస్తాం. మనకి ఏ ఆకుకూర దొరికినా కానీ మనం వేసుకోవాలి. వేసుకుంటేనే మనకు మంచిది. వట్టిగా తినరు పిల్లలు. ఏంటన్నా ఒకదానిలో మనం ఏదో ఒకటి చేసి ఇస్తే పాలు చూస్తే హ్యాపీగా తింటారు. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు మాకు చూత మా ఇంట్లోనే ఫ్రెష్గానే ఉంటుంది. అన్నీ ఫ్రెష్గా నేను ఎందుకంటే ఇక తోట అన్నీ పెట్టుకున్నా కాబట్టి అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. ఇక అట్లా మందు వేయకుండా నేను కూరగాయలు పండించుకుంటాను. ఇక మా ఇంటి మందు మా వాడ మీద వాళ్ళందరికీ నేను ఇక రోజులకు పెట్టేస్తాను. అందుకే ఇక అన్నీ ఫ్రెష్ కూరగాయలే నాకు. నేను ఏం మందు వేయకుండానే అన్ని ఆకుకూరలు కానీ ఇవి కానీ పండించుకుంటాను. ఇప్పుడు సంవత్సరం అవుతుంది పండించుకోవటం. అల్లం కట్ చేసుకుందాం.
వేసుకుందాం. జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలండి. మనం పప్పును తీసుకున్న దాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాం, ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం, సన్నగా దానికి పెట్టుకున్నాం. ఆనియన్స్ వేసుకున్నాం, వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాము, రుచికి సరిపోయాక ఉప్పు వేసుకుందాం. ఒక స్పూన్ వేసిన మనకి ఏమైనా సప్పగా అనిపిస్తే మనం మళ్ళీ వేసుకోవచ్చు. కలిపి వేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఇట్లా కలిపేసుకోవాలండి. ఇట్లా కలిపేసుకుంటే అన్ని కలగలుపుకోవాలి. మొత్తం ఇట్లా కలగలుపుకొని మనకు పిండి ఇట్లా అనుకుంటే ఇట్లా మనకు ముద్దకు రావాలి. అత్తనే చాలా బాగుంటుంది. మనకు గారెలు సుతా పప్పు గారెలు ఇట్లా ఒత్తుకొని ఇట్లా వేసుకోవాలి. ఈజీగానండి, ఎవరైనా చేసుకోవచ్చు. చేయరానోళ్ళు సుతా చూసి మీరు వీడియో పెట్టుకుని అయినా కానీ ట్రై చేసుకొని ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదా, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అప్పుడు ఏదో ఒకటి రెడీ చేసుకోవాలనిపించినప్పుడు మీరు వీడియో చూసుకుంటా చేసుకొని మంచిగా వేడిగా తినండి. వర్షం పడతా అంటే చూస్తే ఏదో ఒకటి చేసుకోవాలి. వర్షం పడుతుంది కదా, వాటిగా కాలుగుండి ఏం చేస్తావు అని అనిపిస్తుంది కదండి. ఇట్లా చేసుకొని మంచిగా తినండి, వేడిగా సూపర్ ఉంటాయి. అప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. ఒక బాగా ఆయిల్ కాలేదనుకో లోపల ఉడకని మీద మాడిపోతుంది. అందుకే కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. వేసుకుంటే లోపల సుత మంచిగా ఉడికిపోతుంది. లోపల సుత మంచిగా ఉడికితే చాలా బాగుంటాయి పప్పు గారెలు. మనం ఏంటంటే స్టవ్ ఫస్ట్ ఎక్కువ పెట్టి చెప్పని వేసినాం అనుకో, ఒకటేసారి మీదంతా మాడిపోయి ఇక లోపల ఉడకదు. లోపల ఉడక చాలా బాగుంటుంది. అంతగా అయిపోతూనే ఉంటాయి గారెలు. ఇంకా కలర్లు వచ్చే వరకు మనం వేపుకోవాలండి. ఇప్పుడు కలర్కి వచ్చినాయి కదా, ఇప్పుడు మనం తీసేసుకుందాము. ఇప్పుడు నేను పేపర్ ఎందుకు వేసిన అంటే మనం ఇప్పుడు తీసిన ఆయిల్ అంతా పేపర్కి పట్టుకుంటుందని నేను పేపర్ వేసుకున్నాను. మనం తీసిన ఆయిల్ అంతా పేపర్ గుంజుకుంటుంది, మనకి ఎక్కువ ఆయిల్ అనిపించేది. ఇప్పుడు డెకరేషన్ చేసుకుందామండి. ఇక రెడీ అయిపోయినాయి పప్పు గారెలు, రెడీ అయినాయండి. పిల్లలు స్కూల్కి పోయి రాగానే, వర్షాకాలం వస్తుంది కదా, పిల్లలు స్కూల్కి పోయి రాగానే మనం ఇట్లా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా మంచిగా తింటారండి. తిని మంచిగా హోంవర్క్ చేసుకుంటారు. వాళ్ళకి ఏదో ఒకటి వర్షాకాలం వచ్చిందంటే చేసి పెట్టాలి. మనకు వాళ్ళు తింటేనే మనకు హ్యాపీ. పిల్లలు సంతోషంగా ఉంటేనే మనకు హ్యాపీ. వాళ్ళు హ్యాపీగా మనం ఇష్టంగా వాళ్ళకి పెట్టినాం అంటే వాళ్ళకు అత్తనే మంచిగా తింటారు. మంచిగా ముఖం కట్టుకొని కాళ్ళకి ముఖాలు కట్టుకొని మంచిగా ఇష్టంగా తిని మంచిగా హోంవర్క్ అందరు కూర్చోండి, పిల్లలంతా కూర్చోండి హోంవర్క్ చేసుకుంటారండి. మన ఇసుకెత్తేనండి, మంచిగా చేసుకుంటారండి. ఇష్టంగా చేసి పెట్టండి పిల్లలకి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. బాయ్.